యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనేను అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ధనవంతుడైన యవ్వనుడు క్రీస్తు మాటలను స్వీకరించక నిత్య జీవమును తిరస్కరించి తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ఈ మాట సెలవిచ్చెను, ధన ధాన్యములను నమ్ముకొని వాటిని ప్రేమించువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఎందుకనగా ధనము మానవుని హృదయములను భూలోకమునకు పరిమితము చేయును, పేదలను సహాయము చేయుటకు నష్టముగా భావించి వారిని తృణీకరించులాగున చేయును. ధనము మానవుని గర్వమునకు నడిపించును. కనుక నీవు దేవుని యందు విశ్వాసముంచి పేదలకు నీ ధనమును ఉపయోగించినట్లయితే అప్పుడు నిన్ను పరలోకము చేర్చుటకు దేవునికి సమస్తం సాధ్యమే అని దేవుడు సెలవిస్తున్నారు. నీ రక్షణ దేవుని చేతిలో ఉంది కనుక నీవు రక్షణను కోరుకున్నట్లయితే నీవు దేవుని ఆజ్ఞ మేరకు నీవు ధనము పైన నీ యొక్క హృదయాన్ని ఉంచక, ధనమును ఆశించక నీవు నిత్య జీవమును నీవు ఆశించాలి. జీవితమును బాగు చేయుటలో దేవునికి సమస్తము సాధ్యము కనుక తుచ్చలమైన ఈ విషయము కొరకు నీవు ప్రాకులాడుక ఆ నిత్య జీవము కొరకే నీవు ఆశించి వాటిపైనే నీ దృష్టి ఉంచాలి. ఈ లోక సంబంధమైన ఈ ధనము, ఈ లోక సంబంధమైన ఈ యొక్క కార్యములపైన నీ హృదయాన్ని కుమ్మరించక నిత్య రాజ్యం పైన, దేవుని యొక్క ఒడిలో చేరుట పైన నీ యొక్క ఆశలు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించు. ఇంతవరకు ఒకవేళ తెలుసో తెలియక లోకాశలపై నీ హృదయం ఉన్నట్లయితే ఈ సందేశం విన్న తర్వాతైనా త్రిప్పుకో, దేవునిపై ఆధారపడు, ఆ నిత్య రాజ్యంపై వాంఛించు, వాటిపై ఆశ పెంచుకో. దేవునితో యుగాయుగములు నేను గడపాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయన నా కొరకు ఏర్పరచు ఆ మహిమలు నేను జీవించాలి ఆయనతో అని నీవు కోరుకో. దేవుడు నిన్ను తప్పక నీ యొక్క కోరిక మేరకు ఆయన నిన్ను దీవించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.